పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఎవరి సినిమా అయిపోయింది? సీఎం సీటుకే ఎసరు వచ్చినటువంటి పరిస్థితి. ముందుగా శర్మ గారు మీరు మాట్లాడండి. కేసర్ గారు, మీకు, పురుషోత్తం రెడ్డి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా అన్నీ ఒప్పుకున్న తర్వాతనే జైలుకి వెళ్ళటానికి ముందర 4 నెలల క్రితం అమిత్ షా గారిని కలిసినప్పుడే అన్నీ అయిపోయినాయి. కానీ మధ్యలో యాజ్ యూజువల్ తోకజాడిచ్చాడు. తోకజాడించిన తర్వాత ఏం జరిగిందో మనందరం చూసాం. అయితే ఎప్పుడైతే లోకేష్ గారు, పురంధరేశ్వరి గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మన కిషన్ రెడ్డి గారు రాయబారం చేసి ఎట్టాగొట్ల వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి అన్న తర్వాతన ఏ రోజునైతే వాళ్ళ ముగ్గురు కలిసి అమిత్ షా గారిని కలిశారో ఆ రోజునే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మూసేసి బీజేపీలో కలపడానికి ఒక రెస్పెక్టబుల్ వేలో ఎట్లా వెళ్ళాలి అనేటువంటి రోడ్ మ్యాప్ ఆ రోజునే అమిత్ షా గారు ఆయనకి ఇచ్చేయటం జరిగిపోయింది. వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు, తర్వాత మొన్న కలిసినప్పుడు చంద్రబాబు గారికి కూడా ఇచ్చేశాడు. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ రోజున చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీని బతికిస్తాడు అని చెప్పని ఆ రోజు వెన్నుపోటు పొడిచాడు. అంతకు మించి ఇంకేం లేదు అంటే ఇవాళ రోజున 11 సీట్లు రాజ్యసభలో మొట్టమొదటిసారిగా 41 సంవత్సరాల తర్వాతన ఒక్క రాజ్యసభ మెంబర్ కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ. నిన్న చూస్తేనేమన్నా తెలంగాణలో కంప్లీట్ గా పార్టీకి తాళం పెట్టేశాడు. ఇవాళ చూస్తేనేమన్నా రాజ్యసభ సీట్లలో అయిపోయింది. అంటే రేపు ఏప్రిల్ 2 తర్వాతన పెద్దల సభలో తెలుగుదేశం పార్టీకి 41 ఏళ్ల తర్వాతన ఒక్కరు కూడా ఉండరు. మే 22 తర్వాతన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆంధ్రాలో కూడా తాళం పెట్టేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కేఎస్ఆర్ గారు ఒక్క నెలే ఏప్రిల్ 2 తర్వాతన మళ్ళా మే 22 కల్లా తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు గారు చాప చుట్టేస్తారు. ఇవాటి రోజున సీఎం పోస్టు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం పోస్ట్ కాదు ఇవాళ ఆయనకు కావాల్సింది. మీరు ఎవరినైనా పెట్టుకోండి అని బీజేపీ వాళ్ళకి చెప్పేశాడు. ఓన్లీ నాకు కావాల్సింది నా కేసులు, మా రాజగురువు గారి మీద లేకపోతే ఇంకెవరో మీద ఉన్నటువంటి కేసుల నుంచి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని ఏదో రకంగా బయట పడేయండి అనేటువంటిదే తప్ప ఇవాటి రోజున భారతీయ జనతా పార్టీ లేకపోతే జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసినా కూడా జరిగేటువంటిది ఏమీ లేదు వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2024 ఎన్నికల్లో డెఫినెట్ గా గెలుస్తాడు, అనుమానం ఏమక్కర్లేదు. ఆయన రేపు సీఎం అయిన తర్వాతన ఈ ఛార్జ్ షీట్ లో ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ నోటు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఇట్లా ఇన్ని కేసులు మా మీద వస్తాయి. కాబట్టి బీజేపీలో ఉన్నాను అని బీజేపీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం కోసం అని చెప్పనని రేపు ఈ కేసుల నుంచి ఏదో రకంగా తప్పుకుని తిరగటం కోసం అమిత్ షా గారి దగ్గర ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని ఆల్మోస్ట్ సరెండర్ చేసేశాడు. వాళ్ళకి లొంగిపోయాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏమీ లేదు. ఎందుకు ఈ మాట అంటే ఇంకా ఎన్నికలు 1 నెల 2 నెలల్లో లేని పరిస్థితుల్లో కూడా క్యాండిడేట్లు లేరు. ఆశ్చర్యకరం. ఇవాళ రోజున నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరందరూ తొందరపడకండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ నాతో టచ్ లో ఉన్నారు అని చెప్పని. అంటే ఇవాళ తనకి క్యాండిడేట్లు లేక ఎప్పటి నుంచి సంవత్సరం నుంచి చెప్తున్నాడు 44 మంది నా టచ్ లో ఉన్నారు, 60 మందికి టచ్కి వచ్చారు. కానీ టచ్కి వచ్చినారు కానీ ఎక్కడ ఉన్నారో టచ్ తెలియటం లేదు వీళ్ళకి. అది పరిస్థితి వాళ్ళ తెలుగుదేశం పార్టీ. ఇక జనసేన తోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకంగా హాతి ఇచ్చినట్టున్నారు. ఆయన కూడా బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అది చేసేటట్టుగానే ఉన్నట్టున్నాడు మొట్టమొదటి నుంచి. దాంతో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళ ముగ్గురు యొక్క సీట్ల విషయంలో కూడా ఇది ఇంతకు ముందు మనం చూసాం. మనకి భారతీయ జనతా పార్టీ నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఏంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి వీళ్ళల్లో ఎవరెవరు పోటీ చేయాలో కూడా లిస్ట్ ఇచ్చేసి వచ్చేవాడు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ తోటి మాట్లాడేవాళ్ళు కాదు. కానీ అట్లాగే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలో చెప్తారు, లిస్ట్ ఇస్తారు, దాని ప్రకారం ఆయన ముందుకెళ్తాడు. నిన్న ఒక్క మాట అన్నాడండి శర్మ గారు, ఇక్కడ ఆయన సీఎం పదవి వదులుకోవడానికి సిద్ధపడుతున్నట్లేనా? బీజేపీకి 1 సంవత్సరం, పవన్ కళ్యాణ్ గారికి 2 సంవత్సరాలు ఇవ్వడానికి ఓకే చేసినట్లేనా? 14 ఏళ్ళ అనుభవం ఉంది సీఎంగా, లేదా ఇంకా చాలా చేశాను, చాలా పెద్దవాడిని అని చెప్పుకునే ఆయన ఇవాళ సీఎం పదవి వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడా? వదులుకుంటే తద్వారా సినిమా పూర్తి అవుతుంది ఎవరికి? మీరు ఇప్పుడే చెప్పారు రాజ్యసభ ఖాళీ అవ్వడం ద్వారా ఒక సినిమా అయిపోయిందని. ఇక ఈ సినిమా అసలు సినిమా ఇప్పుడు ఎవరిది అయిపోతుంది అన్నది పాయింట్. కేసీఆర్ గారు ఇప్పుడు మన వాళ్ళు అంటారు, చెప్పండి, గాల్లోకి వెళ్ళిన పేలాల పిండి దేవుడికి అని చెప్పారని.
ఆడ సీఎం పోస్ట్ వచ్చేది లేదు, పెట్టేది లేదు. అది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు విజనరీ. అందుకని ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి అంటున్నాడు. అంతే తప్ప గెలిచే పరిస్థితి ఉండేటట్టయితే ఎందుకు వదులుతాడు? ఎటు వీళ్ళ ముగ్గురు కలిసినా గెలవరు కాబట్టి, అదేదో మనవాళ్ళు చెప్పినట్టు గాల్లో వెళ్ళినటువంటి పేరాల పిండి దేవుడికి ఇచ్చినట్టుగా మీరు ఎవరికి కావాలో ఆ సీఎం పోస్టులు తీసుకోండి అని చెప్పాడు. చాలా విజనరీ. నన్ను మాత్రం కేసుల నుంచి రక్షించండి అని చెప్పాడు. అంతే తప్ప ఇవాళ మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చంద్రబాబుకు తెలుసు అసలు ఏ సంవత్సరాలు లేవు. మన 3 పార్టీలకి ఆంధ్రప్రదేశ్ లో 2024 మాత్రం ఏమీ లేదు కాబట్టి సీఎం పోస్ట్ మీ ఇద్దరు తీసుకోండి. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆ ఎడ్డింగ్ పెట్టుకుని మురిసిపోయారు, సంతోషపడిపోయారు.